యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. మార్చిలో షూటింగ్ మొదలైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మధ్యలో దాదాపు 6 నెలలు బ్రేక్ తీసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఎన్టీఆర్కు, ప్రశాంత్ నీల్కు మధ్య ఏదైనా క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే ఈ సినిమా వాయిదా పడిందని, అందువల్లే సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ 13న రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత వార్ 2 షూటింగ్ ముగించుకుని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సెట్ లో అడుగుపెట్టారు. అభిమానులను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ సినిమా కోసం తారక్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. కథ డిమాండ్ మేరకు బక్కచిక్కిన లీన్ అవతారంలోకి మారిన ఎన్టీఆర్ ను చూసి ఫ్యాన్స్ మొదట కొంత ఆందోళన చెందారు. అయితే కొన్ని రోజుల షూటింగ్ జరిగిన తర్వాత సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ మళ్లీ తన రెగ్యులర్ పవర్ ప్యాక్డ్ బాడీ టర్న్ లోకి వచ్చేశారు. దీంతో సినిమా ఆగిపోవడం వల్లే ఎన్టీఆర్ మళ్లీ బాడీ పెంచాడు అన్న వార్తలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఇండస్ట్రీ అంతటా వ్యాపించాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి 6 నెలలు దాటిపోవడంతో అంతా అదే నిజమనుకున్నారు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తాజాగా డిసెంబర్ 13న భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. డ్రాగన్ ప్రాజెక్టు 6 నెలలు వాయిదా పడ్డానికి వెనుక ఉన్న కారణాలు కేవలం ఒకటి కాదు, 2 ముఖ్యమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలైన సమయంలో ఎన్టీఆర్కు స్వల్ప గాయం కావడం వల్ల అది కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. దీంతోపాటు ప్రశాంత్ నీల్, అతని టీం ఈ కథను కేవలం ఒక సినిమాగా కాకుండా భారీ స్థాయిలో 2 భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో స్క్రిప్ట్లో కీలక మార్పులు, అదనపు సీక్వెన్స్ల పెంపు జరగడంతో కొంత సమయం పట్టింది. ప్రస్తుతం వినిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ 2 భాగాల కథను ఇప్పుడు ఒకేసారి కంటిన్యూస్ షెడ్యూల్స్ లో తెరకెక్కించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి మొదలైన కొత్త షెడ్యూల్ 3 వారాల పాటు కొనసాగనుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పుడు జూన్ 25న సినిమాను విడుదల చేసే దిశగా చిత్ర యూనిట్ సాగుతోంది. అంతకంటే ముందుగా సంక్రాంతి కానుగ్గా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో బలంగా చర్చ జరుగుతోంది.